వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో గత 40 రోజుల్లో 23 మంది గుండెపోటుతో మరణించడం రాష్ట్రంలో ఆందోళన రేకెత్తించింది. ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కరోనా వ్యాక్సిన్ ఒక కారణం కావచ్చని వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణలను తోసిపుచ్చి టీకాకు, గుండెపోటుకు, మరణాలకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. అసలు హసన్లో గుండెపోట్లకు కారణం ఏంటి? నిజంగా కరోనా వ్యాక్సిన్ వల్ల గుండెపోట్లు వస్తుందా? దీనిపై రాజకీయ దుమారాన్ని ఎలా చూడొచ్చు? వాచ్ ది స్టోరీ. కర్ణాటకలోని హసన్ జిల్లాలో గత 40 రోజుల్లో 23 మంది గుండెపోటుతో మరణించడం రాజకీయంగా దుమారాన్ని రేపింది. దీనిపై సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై కేంద్రం తీవ్రస్థాయిలో స్పందించింది. మరణాల వ్యవహారం పొలిటికల్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. అసలు సిద్ధరామయ్య ఏం మాట్లాడారు? కొద్ది రోజులుగా హసన్ జిల్లాలో వరుసగా ఎటువంటి కారణాలు లేకుండా ప్రజలు చనిపోతున్నారు. హసన్ మరణాల్లో 19 నుంచి 45 సంవత్సరాల వయసు గల యువత, మధ్య వయస్కులు ఉన్నారు. ఈ మరణాలకు ఎటువంటి స్పష్టమైన లక్షణాలు లేకుండా ఇంట్లో, బహిరంగ ప్రదేశాల్లో అకస్మాత్తుగా సంభవించటం ఆందోళన కలిగిస్తోంది. హసన్ జిల్లా ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం గత 2 ఏళ్లలో 507 గుండెపోటు కేసులు నమోదయ్యాయి. వీటిలో 190 మంది మరణించారు. ఈ సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా యువకుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజలు ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను పట్టించుకోవాలని, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించారు. ఈ సమస్యకు కారణాలను కనుగొనడానికి ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అయితే హసన్లో గుండెపోటు మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఒక కారణం కావచ్చని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో త్వరగా వ్యాక్సిన్ ను ఆమోదించి పంపిణీ చేయడమే కారణమని ఆరోపించారు. దీనిపై సోషల్ మీడియాలో సిద్ధరామయ్య చేసిన ఓ పోస్ట్ వివాదాన్ని రేపింది. గత నెలలో హసన్ జిల్లాలోనే 20 మందికి పైగా గుండెపోటుతో మరణించారని, ఈ ఆకస్మిక మరణాలకు కారణం ఏమిటి? కోవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు ఉండవచ్చా అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. ఆయన కొన్ని అంతర్జాతీయ అధ్యయనాలు టీకాకు, గుండెపోటు కేసుల మధ్య సంబంధం ఉండవచ్చని సూచించాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలకు ఆధారాలు లేవని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర విమర్శించారు. కోవిడ్ టీకా ఒక హసన్లోనే ఇచ్చారా? దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది టీకా తీసుకున్నారని తెలిపారు. గుండెపోటుతో చనిపోవడం అనేది గత దశాబ్దంగా చూస్తున్నామని, ఇవి టీకా వల్ల కాదని అధ్యయనాలు చెబుతున్నాయని ఆయన అన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వం పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి కరోనా వ్యాక్సిన్ పై ఆరోపణలు చేస్తోందని బీజేపీ నాయకుడు రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు. ఈ సమస్యను రాజకీయం చేయవద్దని, ప్రజల్లో భయాందోళనలు సృష్టించవద్దని సిద్ధరామయ్యను బీజేపీ నాయకులు కోరారు. మరోవైపు బీజేపీ నాయకులే ఈ సమస్యను రాజకీయం చేస్తున్నారని సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. వారు తమ హయాంలో వ్యాక్సిన్ పంపిణీ నిర్ణయాలను సమీక్షించుకోవాలని సూచించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిద్ధరామయ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన విస్తృత అధ్యయనాలు కోవిడ్ టీకాలకు, ఆకస్మిక గుండెపోటు మరణాలకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాయని పేర్కొంది. వ్యాక్సిన్ సురక్షితమని, గుండెపోటు కేసులు జీవనశైలి, ఒత్తిడి, ఇతర వైద్యపరమైన కారణాల వల్ల సంభవిస్తున్నట్టు ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయని కేంద్రం తెలిపింది. ఇవి ప్రజల్లో అనవసర భయాందోళనలను రేకెత్తిస్తున్నాయని హెచ్చరించింది. అయితే కేంద్రం హసన్లోని గుండెపోటు మరణాలను పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో సహకరిస్తామని, అవసరమైతే అదనపు వైద్య సాయం అందిస్తామని చెప్పింది. అటు కర్ణాటక ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి డాక్టర్ రవీంద్రనాథ్ నేతృత్వంలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ హసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్తో కలిసి 10 రోజుల్లో నివేదిక సమర్పించనుంది. ఈ కమిటీ వైద్యపరమైన, పర్యావరణ, వ్యాక్సిన్ సంబంధిత కారణాలను పరిశీలిస్తుంది. అదనంగా జిల్లా స్థాయిలో మరో కమిటీని ఏర్పాటు చేశారు. ఇది మీడియాలో చూపించిన ప్రతి మృతిపై ఆరా తీరుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పునీత్ రాజ్ కుమార్ హృదయ జ్యోతి యోజన,
గృహ ఆరోగ్య పథకాలను అమలు చేస్తుంది. ఇవి గుండెపోటు కేసులను ముందుగా గుర్తించడం, అవగాహన కల్పించడం, నివారణ జాగ్రత్తలపై దృష్టి సారిస్తాయి. జీవనశైలి, ఒత్తిడి, ఇతర వైద్యపరమైన కారణాలు ఈ మరణాలకు కారణం కావచ్చని శాస్త్రీయంగా దీనిని పరిశీలిస్తామని ఆరోగ్య మంత్రి దినేష్ చెప్పారు.